ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మాథ్యూ 5th chapter 15th verse. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపం స్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్. చూడండి, ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఇల్లంతా చీకటి ఉంది, ఇల్లంతా కనబడాలంటే ఆ యొక్క దీపాన్ని ఎత్తైన స్థలంలో పెట్టాలి. హల్లెలూయా. ఎత్తైన స్థలంలో పెడితే ఇల్లంతా కనిపిస్తుంది. కింద పెడితే అది కొద్ది దూరమే కనిపిస్తుంది. మనుషులమైన మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము అందరికీ వెలుగునివ్వాలి, కొద్దిమందికే కాదు. హల్లెలూయా. కొంతమందికి వెలుగునిచ్చే వారి వలె ఉన్నారు చాలామంది, కొంతమందికే. అట్లుండకూడదు. ఎక్కడుండాలా? దీపస్తంభం మీద. హల్లెలూయా. ఎత్తైన స్థలంలో ఉంటే వెలుతురు అందరికీ వస్తుంది. నీవు ఎత్తైన స్థలంలో ఉండాలి అని అంటే నీవు వెలిగించబడాలి. నీవు వెలిగించబడితేనే అందరికీ ఆ వెలుగునివ్వగలుగుతావు. నువ్వు వెలిగించబడి కిందనే ఉంటావు అనుకో, అప్పుడు నువ్వు అందరికీ వెలుగునివ్వలేవు. కాబట్టి రక్షింపబడ్డ నీవు దీపస్తంభం మీదనే ఉండాలి తప్ప కింద ఉండకూడదు. అందుకే వాక్యంలో చాలా చక్కగా దేవుడు రాసిపెట్టాడు, నీ రక్షణ దీపము కొంచెం కింద, మంచం కింద పెట్టక. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిగా మాట్లాడే మాట ఏంటంటే, నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. You should learn spiritual life while seeing you. నిన్ను చూసేవారు నీ నుండి ఆత్మీయత నేర్చుకోవాలి. నీవు నేర్పించేవాడవుగా, నేర్పించే దానవుగా ఉండాలి. ఎలా? ఆత్మానుసారంగా నీవు ఏ విధంగా ఉంటావో ఆ విధంగా అనేకులు అది నేర్చుకోవాలి. నేర్పించే వాడవుగా, దానవుగా నీవు ఉండాలని వాక్యం అంటుంది. ఎలా నేర్చుకోవాలి? ఏమేమి నేర్చుకోవాలి అనగా, నీ దగ్గరలో ఉన్న ద్వేషము, కోపము, అసూయ, అబద్ధము, అన్యాయము వంటి శరీర కార్యాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఏది కూడా నీ లోపల ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా దుష్టునికి సహకరించే పనులు. దుష్టునిలో ఎవరైతే ఉంటారో అవి వారిలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే మనము పైకి మెట్టు ఎక్కలేం. ఇవన్నీ కిందికి లాగుతుంటాయి. ఎందుకంటే వీటి మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి నీవు కిందికే లాగబడతావు. ఎంత పైకి ఎక్కాలన్నా కూడా ఎక్కలేవు. కాబట్టి ఇవి కిందికి లాగేస్తూ ఉంటాయి. అవిట్లను విడిచిపెట్టి నీవు సంపాదించుకునేటివి ప్రేమ, సమాధానము, సంతోషం వంటి ఆత్మ సంబంధమైన కార్యాలలో నీవు ఎదగాలి, వరిదిల్లాలి. హల్లెలూయా. మనము ఎదగాలి, వరిదిల్లాలి. ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసము, ఇవి మనము ఎదుగుతూ ఉంటే ఈ దుష్టక్రియలన్నీ కూడా అణిచివేయబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగించడానికి తను ఈ మాటలు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దీని కొరకై నీవు అనుదినము దేవుని వాక్యమును పఠించాలి, అనగా చదవాలి, ధ్యానించాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి, దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో సహవాసము కలిగి ఉన్నవారు ఇవన్నీ చేయగలుగుతారు. ఎక్కువ దేవుని యందు సహవాసము లేనివారు, దేవుని యందు భయభక్తులు లేని వారికి ఇవి చెప్పినా కూడా అర్థం కావు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆత్మానుసారంగా
ఎదుగుతూ ఉన్నాం. ఇంకా మనం నేర్చుకోవాలి. మన ప్రాణం పోయేంత వరకు వాక్యం నేర్పిస్తూనే ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడంలో మనము వెనుకంజ వేయకూడదు. ప్రభువా, నన్ను ఇంకా ఎదిగింపచేయి, నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభువా నీ వాక్యమును. నేను ఎన్నోసార్లు బైబిల్ చదివాను, కానీ ఇంకా నేర్చుకుంటా నేను. ఇంకా నేను స్టూడెంట్ని. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎప్పుడైతే ఇంకా నేర్చుకునే దానను అనుకుంటామో అప్పుడు నీవు ఎదుగుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.